కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేస్తుంటే స్థానిక పోలీసులు చోద్యం చూశారని విమర్శించారు. మరోవైపు ఈ కేసును సుమోటోగా కూడా స్వీకరించారు సైబరాబాద్ పోలీసులు. BNS 11 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. A1 గా అరకెపూడి గాంధీతో పాటు 15 మంది అనుచరులపై కేసులు పెట్టారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ సమాధానం చెప్పాలని అరకెపూడి గాంధీ అన్నారు. కౌశిక్ రెడ్డిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 2 రాష్ట్రాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను 5 గంటల పాటు పోలీసులు అరెస్ట్ చేసి నిర్బంధించారని అన్నారు. తన కార్యకర్తలపై దాడులు చేశారని కూడా చెప్పారు. కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఒక వీధి రౌడీలాగా నీ ఇంటికి వస్తున్నా, నీ ఇంటి మీద జెండా ఎగరేస్తా, రెచ్చగొట్టినటువంటి విధానం. ఆయన రాకపోతే నేను ఇంటికి వెళ్తా అనగానే మీరు ఆయనకు చెప్పారు. హారతి పట్టుకొని రెడీగా ఉన్నారు. ఇంటికి వెళ్ళగానే 40 మంది పోలీసులను అడ్డుకున్న సంగతి నేను కళ్ళారా కూడా చూశాను. ఎమ్మెల్యే గారు వచ్చారు చెప్పడానికి ఇంటికి వెళ్ళారు. వెళ్తే మా వాళ్ళ స్వయాన ఆయన భార్య గుండీలు విసిరినటువంటి 5 గంటలు పడాలని చేశారు. బెయిల్ మీద 41 నోటీస్ తీసుకుని ప్రాంతీయ విభేదాలు, ఆంధ్రవాడు, ఆంధ్ర తెలంగాణ విభేదాలు తీసుకొచ్చి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినటువంటి తీరు. పార్టీ ఆ విధంగా మాట్లాడినందుకు ఆ శాసనసభ్యుడిని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయాలి. లేని పక్షంలో దీన్ని ప్రేరేపించి పార్టీ ప్రమేయం ఉందంటే పార్టీ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది.